కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. వజ్రసూచకోపనిషత్తు ప్రకారం ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు. వాల్మీకి ఓ కిరాతకుల జాతికి చెందినవాడు. ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు. వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతన్ని వేదవ్యాసుడు అని పూజిస్తారు. గౌతముడు కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు. వశిష్ఠుడు ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈ రోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతీ వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతీ వశిష్టాభ్యాం నమః అని పూజలందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత, చండాలాంగనే. వీరి కుమారుడే పరాశరుడు. ఇతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుని కన్నారు. అగస్త్యుడు మట్టి కుండల్లో పుట్టినవాడు. మతంగ మహర్షి ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఇతని కూతురే మాతంగ కన్య. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసిస్తూ ఉన్నారు. ఈమె శ్యామలాదేవి. ఇంకా ఒకటి ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు. అంటే నేటి లెక్కల ప్రకారం ఎస్సీ ఆర్ సెంట్ జన్మ బ్రాహ్మణుడు కాదు, కాని అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఆదిశంకరాచార్యుడు కాశీ వారణాసి నడివీధుల్లో ఒక చండాలుడు అడిగిన ప్రశ్నల వలన జ్ఞానోదయం పొంది అతడికి సాష్టాంగ పాద నమస్కారం చేసిన విషయం మనకు తెలిసిందే.